చెప్పింది అధ్యక్ష. 45,000 కోట్లు ఖర్చు పెట్టినామంటే ఇక్కడ మళ్ళీ ఇన్ని గుంతలు ఎందుకు పడతాయి అధ్యక్ష? ఎందుకు రైతులు వాళ్ళు కానీ ఈ యొక్క కాంట్రాక్టులు ఆత్మహత్య చేసుకుంటారు? ఈరోజు గుంతలు పడి కంపెనీలు కానీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పోతే కొన్ని కంపెనీలు రావడానికి కానీ టూరిజం కానీ కూడా లేకుండా పోయింది అధ్యక్ష. అదేవిధంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరమ్మతుల కోసం 861 కోట్ల రూపాయలతో ఈరోజు గుంతలు పుడిచే కార్యక్రమం చేపడితే ఈరోజు ఈ పత్రిక రాసే ఏమని గుంతలలో చిడతల మేళం. చిడతల మేళం ఎవరు చేశారు ప్రజలకు తెలుసు. గుంతల ప్రభుత్వం ఎవరిదో తెలుసు. చిడతల మేళమా ఇంకా ఏ మేళం వాయించారో ప్రజలందరూ కూడా చూశారు. అందుకే చెప్పారు అధ్యక్ష, వై నాట్ 175 బ్యాలెన్స్ తీస్తే 11కు వచ్చినారు అధ్యక్ష. ఈరోజు చిడతల మేళం ఎవరు వాయించుకుంటారో ప్రజలు చూస్తా ఉన్నారు. చూసుకోండి సార్, ఇంకా అది కూడా చెప్తా. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో ఈరోజు 9,554 కోట్ల రూపాయలు ఈరోజు మా R&B డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. జనరల్గా ఎక్కడైనా ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ కూడా రోడ్ అండ్ దీని తగిన R&Bలో 5 సంవత్సరాలు పని చేస్తే ఆ కాలం అయిపోతానే రిన్యూవల్స్ చేస్తారు అధ్యక్ష. ఏ ఒక్క రోడ్డు కూడా రిన్యూవల్ చేసిన పాపాన పోలేదు. కాబట్టి ఈ రోజు రోడ్లకు ఈ దుస్థితి రావడానికి కారణం గత ప్రభుత్వ వైఫల్యాలు. గతంలో ప్రభుత్వంలో వైఫల్యాల వలనే ఈ రోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా రోడ్ల మరమ్మతులకు కూడా నిధులకి NDP వర్కులు అధ్యక్ష వాళ్ళే తీసుకొచ్చారు, వాళ్ళే ఏజెన్సీలు తీసుకొచ్చారు. ఎక్కడా లేని విధంగా జిల్లానంతా ఒక యూనిట్ కింద చేశారు అధ్యక్ష. జిల్లాను ఒక యూనిట్ కింద చేసిన తర్వాత అప్పుడు ఉండేటువంటి వాళ్ళ కావాల్సినటువంటి కాంట్రాక్టులకు ఎవరిని కూడా కాంట్రాక్ట్ వేయనీయకుండా వాళ్ళకు అనుకూలమైన సంస్థలకు ఆ రోజు కోట్లు పెడితే ఆ NDP వర్కులు ఇప్పటికీ కూడా చేయలేదు అధ్యక్ష. ఇప్పటికీ కూడా మా ప్రభుత్వం ఇప్పుడు ఒకటే, దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు PPP విధానంలో ఏ విధంగా రోడ్లు వసూలు చేస్తూ ఉన్నాయి, ఆ PPP విధానం వల్ల కూడా తీసుకురావాలని కూడా మేము రాష్ట్రాల్లో తిరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాడు పక్క రాష్ట్రాలు అధ్యక్ష నాడు పక్క రాష్ట్రాలు ఎక్కడైనా కానీ మా ప్రభుత్వాలు ఉండేప్పుడు వేరే రాష్ట్రాలు ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రోడ్ల విధానం కానీ ఇక్కడ తీసుకునే నిర్ణయాలు కానీ వాటి విధానం రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు కూడా వచ్చి చూసుకోవడం జరిగింది అధ్యక్ష. అసెంబ్లీ సాక్షిగా, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా KTR గారే ఇక్కడ వీటి మీద జోకులు వేశారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి అని గత ప్రభుత్వం రోడ్ల మీద కూడా వేయడం జరిగింది అధ్యక్ష. బ్రీఫ్ చేయండి మినిస్టర్ గారు. అరే నా జీత రహదారులు చెప్పినా కానీ రాష్ట్ర రహదారులు అడిగాడు మంత్రి గారు. సభ్యులు అడిగిన దానికి జవాబు చెప్తున్నా. సభ్యులు అడిగిన దానికే చెప్తున్నా. మీకు ఏ జవాబు కావాలో చెప్తా. రామచంద్రారెడ్డి గారు సప్లిమెంటరీ ఉందా? గురించి స్పష్టంగా అడిగాను అధ్యక్ష. ప్లీజ్ మాధవ్